బాల్క సుమన్ కేసులో బెయిల్ ఆర్డర్ కోసమని పోస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడే వెలువరించిన ఆర్డర్స్ ప్రకారం 25,000 విత్ 2 రూపీస్ బెయిల్ గ్రాంట్ అయింది. A1, A2, A4 అండ్ A8 క్రైమ్ నంబర్ 40లో. మరియు అతనికి కండిషన్ కూడా ఇంపోజ్ చేయడం జరిగింది. 3 months వరకు ఎవ్రీ సండే బిఫోర్ రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ అది కండిషన్ ఇంపోజ్ చేయడం జరిగింది. మరియు నేటి రోజున మీ అందరికీ మొట్టమొదటిగా పత్రికా విలేకరులకు మరియు ప్రింట్ మీడియాకు ధన్యవాదాలు. ఎందుకనంటే 16వ తారీఖు నుంచి మీరు మా వెనకాలే ఉండి మాకు బలాన్ని సమకూర్చారు. అదేవిధంగా మంచిర్యాల అడ్వకేట్స్ బృందానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక కేసులో అన్యాయంగా కోర్టుకు పంపబడితే కోర్టు అంతా అందరి మీద ఉంటామని చెప్పి మనస్ఫూర్తిగా సహకరించారు కాబట్టి వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కోర్టులు న్యాయం వంకనే ఉంటాయి. తప్పుడు కేసులు పెట్టినంత మాత్రాన తప్పుడు కేసులకు అది కాకుండా వారిని ప్రజాస్వామ్యాన్ని కాపాడే వారి కోసం వారు ఎంతటి నిర్ణయాలైనా తీసుకోవడానికి ఉంటాయని చెప్పి మూలంగా మీకు తెలియజేస్తున్నాను. మరియు ఒకటి ఈ కేసులో ఇంకా కొంతమందిని టోటల్ 25 మెంబర్స్ చేయడం జరిగింది. అందులో 11 మంది ఇంకా అబ్స్టాండింగ్గా ఉండడం జరిగింది. వారికి కూడా త్వరలోనే యాంటిసిపేటరీ బెయిల్ తీసుకొని వాళ్ళకు కూడా కల్పిస్తామని తెలియజేస్తున్నాను. మా ప్యానల్ అడ్వకేట్స్ అయినటువంటి రవీంద్రరావు గారు, రాజేష్ గౌడ్ గారు మరియు అందరు న్యాయవాదులకు నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా పోలీసు వారు అత్యుత్సాహంతో అతన్ని వేరే కేసులలో కూడా పీటీ వారెంట్ మీద తీసుకోవడం జరిగింది. ఒక బెయిలబుల్ అఫెన్స్ చెన్నూరులో జరిగినటువంటిది. అందులో మేము క్వాష్ పిటిషన్ వేసిన దాంట్లో కూడా వాళ్ళు పీటీ వారెంట్ మీద తీసుకొని అట్టి బెయిల్ పిటిషన్ అసలు వితౌట్ బెయిల్ పిటిషన్ గ్రాంట్ చేయవలసినటువంటి బెయిల్లో దానిలో బెయిల్ ఇవ్వకుండా పీపీ గారు దెన్ ప్రెజెంట్ స్పెషల్ పీపీ గారు అక్కడ ఇన్ఛార్జిగా ఉండి అందులో కౌంటర్ వేస్తానని చెప్పి అది డే ఆఫ్టర్ టుమారోకి పోస్ట్ కావడం జరిగింది. అందులో బెయిల్ రాలేదు ఇంకా. కాబట్టి ఆ బెయిల్ వచ్చిన తర్వాత సుమన్ గారు అందరూ కూడా బయటకు వస్తారు. ఈరోజు ప్రజాస్వామ్యం గెలిచింది. ఈరోజు బాల్క సుమన్ గారు మరియు ఇతరులపైన పోలీసు వారు కానీ రూలింగ్ పార్టీ ప్రభుత్వం వారు కానీ అక్రమంగా నిర్బంధించి అక్రమైన కేసులు పెట్టినప్పటికీ వారు బయటికి రాకుండా కస్టడీ పిటిషన్స్ కానీ మరియు ఎన్నో రకాల వాళ్ళు ప్రయత్నాలు చేసినప్పటికీ న్యాయం గెలిచింది. ఈరోజు రాజ్యాంగం ప్రకారంగా కోర్టులు ఎక్కడ కూడా ఎవరికి కూడా ఎలాంటి పౌరునికి కానీ అన్యాయం జరిగినప్పుడు కోర్టులు చూసుకుంటూ ఉండవని చెప్పి ఈరోజు సుమన్ గారి బెయిల్ అనేది ముఖ్యంగా వారికి ఒక ఈ తీర్పు అనేది అందరికీ ఒక చెంపపెట్టు. దీంట్లో కోర్టు న్యాయస్థానం జిల్లా కోర్టు వారు వారికి ఎన్నో అడ్డంకులు ప్రాసిక్యూషన్ వారు కానీ పోలీసు వారు కానీ ఎన్ని అడ్డంకులు ఇచ్చిన ప్రజాస్వామ్యం నిలిచింది. ఈరోజు ప్రజాస్వామ్యం గెలిచింది.